హలో. ఈరోజు టాపిక్ ఏంటంటే భార్య యొక్క వాల్యూ అనేది ఎలా పెరుగుతుందంటే భర్త యొక్క అతని యొక్క హోదాగా ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, అతని యొక్క సంపాదనను బట్టి, అతను ఉండే ఒక డిగ్నిటీని బట్టి కూడా భార్య యొక్క వాల్యూ అనేది ఉంటుందమ్మా. అంతేగాని నువ్వెంత మంచిగా ఉన్నా, నువ్వెంత పద్ధతిగా ఉన్నా కూడా నీకు అనేది వాల్యూ ఉండదు. భర్తను బట్టే పెళ్ళయిన తర్వాత, పెళ్ళి కాకముందు ఉన్నంత వరకు అది వేరే విషయం. కానీ వన్స్ పెళ్ళయిందంటే నీకు ఇచ్చే వాల్యూ 10 మందిలో కానీ, నీ చుట్టాల్లో కానీ, నీ స్నేహితులు కానీ, ఎవరైనా కానీ మనల్ని ఒక మనిషిగా ట్రీట్ చేయాలి అంటే కంపల్సరిగా భర్త సరిగా ఉండాలి. భర్త చదువుకున్నవాడై, మంచి ఉద్యోగస్తుడయి, తర్వాత తను మంచిగా ప్రవర్తించేవాడైతేనే మనకు ఆ వాల్యూ ఉంటుంది 10 మందిలో. లేకపోతే మన ఇంట్లో ఉండేవాళ్ళు, ఆఖరికి తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, తోడుకోడళ్ళు కానీ, ఇంకా ఎవరైనా చుట్టాలు కానీ, వదిన అన్నలు కానీ, ఎవరైనా కానమ్మా, ఈవెన్ మనకు అంటూ రిలేషనుతో ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ రకమైన దృష్టితోనే చూస్తారు తప్ప, మనం ఒక మనుషులు మంచిగా చక్కగా ఉండేవాళ్ళము, మన పద్ధతిగా ఉండేవాళ్ళం అనేది అది వేరే విషయం. కానీ భర్త నుంచి వచ్చే వాల్యూనే మనకుంటుంది, అతన్ని బట్టే మనకు. అంతేగాని మనకంటూ ప్రత్యేకమైనది ఏముండదు. కానీ ఆ భర్త మనల్ని ఏం చేస్తాడంటే 10 మందిలో పరువు తీసి, మనం కొంచెం తనకన్నా కొంచెం చదువుకున్న వాళ్ళమైతే 10 మంది ముందు మనల్ని అవమానంగా మాట్లాడటం, కొంచెం డిగ్రేడ్ చేయటం, ఎగతాళి చేయటం. చెప్పా కదా, ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకుండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లతో మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఆఖరికి తోడుకోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా అంతేనమ్మా. భర్తను చూసే వాళ్ళ భర్తలు సంపాదన పరులయ్యారనుకో, మన భర్త సరిగ్గా సంపాదన లేకపోయిందనుకో, అది నరకంతో సమానం అన్నమాట. ఆఖరికి పెళ్ళి ఇంట్లో ఉండే అత్తగారు, మామగారు కూడా ఆఖరికి వాళ్ళ ఒక తోడుకోడళ్ళు, మిగతా బాగా ఉండే తోడుకోడళ్ళకి, ఉద్యోగస్తులు ఉన్న తోడుకోడళ్ళకే వాల్యూ ఇస్తారు తప్ప, మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఉద్యోగం లేకపోతే అసలు మనల్ని చీపురుపులతో సమానంగా చూసి పక్కన పడేస్తారు. వాళ్ళ మాటకే వాల్యూ ఇస్తారు. మనం ఇంటి పెద్ద కోడళ్ళం అయి ఉండొచ్చు, అయినా కూడా పెద్ద అనేది అసలు ఏమి ఉండదు అక్కడ. భర్త కనుక చక్కగా సంపాదన పరుడైతే, భర్త చక్కగా సంపాదించి ఈ ఇంటిని కనుక కాపాడగలిగి, అత్తమామలను చూసుకోగలిగి, అలా డబ్బు సంపాదించేవాడైతే ఆ భార్యకి వాల్యూ ఉంటుంది. కానీ నీ భర్త సంపాదన పరుడు కాకపోయాడనుకో, నీ జీవితం ఇంక ఇంతే సంగతులే. వాళ్ళు తోడుకోడళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది. అత్తగారు కూడా మీ తోడుకోడళ్ళ మాట వింటారు తప్పితే నీ మాట అసలు వినరు. నీ జీవితాన్ని నరకం అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తారు ప్రత్యక్షంగా వాళ్ళు. అలా ఉంటుంది. అర్థమైంది కదా. కాబట్టి బంధువులకు కానీ, స్నేహితులకు కానీ ఎవ్వరికి కూడా ఇంకా నువ్వు చెప్పినవి నీ కష్టాలు కాదమ్మా, ఆ భగవంతుడికి చెప్పుకోవటమే తప్ప ఇంక నువ్వు ఎవరు నీ మాట వినరు, నీ మాటను పట్టించుకోరు, నీకు అసలు ఒక వాల్యూ ఉండదు. నీ జీవితం ఇంకా ఎట్లా ఉంటుందంటే నరకంతో సమానంగానే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తావు మనం? కాబట్టి నువ్వేం చేస్తావు, చదువుకొని నీ వాల్యూస్ నువ్వు పెంచుకొని చిన్న వ్యాపారం చేసుకోవటమో ఎలాగో చేసుకొని నువ్వు అభివృద్ధిలోకి రావాలి. వచ్చి నువ్వు కొంచెము 10 మందిలో కనబడి నేను డబ్బులు సంపాదించగలుగుతాను అని చెప్పి నువ్వు చూపించుకోగలగాలి. లేకపోతే కనుక నీకు చాలా ఇదైపోతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తారు వాళ్ళు. నేను చాలా అంటే చాలా ఇబ్బందులు పెడతారు, ఆర్థికంగా ఇబ్బందులు పెడతారు. నీ మాటకు వాల్యూ ఉండదు, నీ పిల్లలకు వాల్యూ ఉండదు. అసలు నేను ఇంట్లో ఒక మనిషిగా కూడా చూడరు వాళ్ళు. కేవలం ఏదో తీసుకొచ్చి పడేసుకున్నామే దరిద్రాన్ని అన్నట్టుగా భరించడం తప్ప మనల్ని ఒక మనిషిగా కూడా గుర్తించరు వాళ్ళు. అర్థమైందమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం చేస్తాం, తప్పదు. మన బాధలు ఎవరు తోడుకోడళ్ళు కదా అని కష్టాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయబాకండమ్మా. తోడుకోడళ్ళు కాదు, వాడు తోడేళ్ళతో సమానం. అదే నీతో పని ఉన్నప్పుడు వస్తారు, చక్కగా నవ్వుతూ వస్తారు, మాట్లాడతారు నీతో అవసరం ఉన్నంత వరకు చేయించుకుంటారు వాళ్ళు. వన్స్ నీతో కనుక పని అయిపోయిందంటే అయిపోయింది, నీ పని అయిపోయింది. మళ్ళీ నీ మొహం చూడరు, నిన్ను పట్టించుకోరు, నీ కష్టం అనేది వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తోడుకోడళ్ళకి కానీ, ఆడపడుచులకు కానీ నీ కష్టాలు చెప్పొద్దు. నీ భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు ఏవి చెప్పొద్దు. ఎలాంటివైనా కానీ నువ్వే ఎదుర్కోవాలమ్మా, తప్పదు. ఇంకా చెప్పాను కదా,
అరణ్యంలో పడ్డ లేడిపిల్లవైపోయినట్టు అయిపోతావు నీ పరిస్థితి. ఎవ్వరు నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముసుగేసుకొని ఉంటారు. ఎందుకంటే లోపల ఒక మనిషి మనస్తత్వము, బయటకొకటి. పైకి మాత్రం నిన్ను ఒక అక్కయ్య, అక్కయ్య అంటూనే ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఉండే వ్యవహారం అంతా వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సరేనా?